ఈరోజు మనం ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. ఇవి కాగితాలు ఇచ్చి వస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్లోకి దగ్గర వస్తున్నాయి కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్ మరియు రెసిడెన్స్ నువ్వు ఎక్కడ ఉన్నావు అనేవి అప్లై చేస్తున్నాం. క్యాస్ట్ అయితే అవసరం క్లియర్గా, కానీ ఇన్కమ్ రెసిడెన్స్ అనేది కొద్దిగా ముందు జాగ్రత్త. లేదు కొందరు ఉండాల్సిందే అని చెప్పారు, ఎందుకైనా మంచిది అని పెట్టుకున్నా. సంవత్సరం లోపల రాకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇంకా ఇంకా ఏవేవో కావాలంట. ఇది వచ్చేసి బ్యాగు నేనేం కావాలని వాడట్లేదు, ఒకే పింక్ కలర్ బ్యాగు ఉంది కాబట్టి వాడుతున్నా. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు నేను ఎలక్షన్ కానీ దగ్గర సంవత్సరం లోపల రాకుంటే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇది పరిస్థితి. ఆడ ఎట్లా అప్లై చేయాలి ప్రాసెస్ ఓవరాల్గా చెప్తాను, వీలైతే చూపిస్తాను ఇట్లా మీకు. అండి, రెసిడెన్స్, ఇన్కమ్, క్యాస్ట్ అనేటివి అన్నీ కలిపి నేనే తీసాను. నాకు దాదాపుగా 500 రూపాయల దగ్గర అయ్యింది రాసుకోవడం మరియు మీ సేవల ఒక 70 అని ఇవ్వడం, 15 అప్లికేషన్ ఇవి కొనుక్కోవడం, ఫోటో అతికియడం, ఇలా ఉన్నాయి. మొత్తం కలిపి 500 అయ్యింది. వెళ్తున్నాను ఆఫీస్కి. మా వీధిలో లైట్లు పడుతున్నాయని ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చాను చెప్పడానికి. సార్ ఇట్లా లైట్లు వేసారు మా ఏరియాలో అని. అతన్ని అడిగారు, సార్ ఎక్కడ అని. కొంచెంసేపుల వరకు మాట్లాడలేదు. డైరెక్ట్ నేను సమస్య చెప్పడం జరిగింది. ఇక్కడ లైట్లు పడుతున్నాయి అని చెప్పాను. అతను చాలాసేపు సైలెంట్ ఉండి చెప్పిన తర్వాత విన్నాక రిప్లై ఇచ్చాడు. కొద్దిగా టైమర్ అంట ఆఫ్ ఆన్ చేసేది, కొద్దిగా వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందంట, అందుకే ఇప్పుడు వేసారంట. ఇప్పుడు వచ్చేసి టైం 3 అవుతుంది. మా భీమ్నగర్లో ఎస్విఎం కాలేజ్ నుంచి భీమ్నగర్ స్ట్రైట్గా వేశారు. ఇంకా సెవెంత్ హాస్పిటల్ నుంచి ప్రజ్ఞ స్కూల్ వరకు స్ట్రైట్ వేశారు. నేను ఒక సైడ్ అయితే చూపిస్తాను ఈరోజు ఎక్కడ సైడు లైట్లు వేశారో. ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చాను ఎలక్ట్రిసిటీ కరెంట్ ఆఫీస్కి. కరెంట్ ఆఫీస్ వాళ్ళు నాకు సంబంధం లేదని చెప్పారు. అందుకే గద్వాల్ మున్సిపాలిటీ కమిషనర్కి ఫోన్ చేసా ఇట్లా లైట్లు పడుతున్నాయని. సారే చెప్పినాడు కొద్దిగా టైమర్ ప్రాబ్లం ఉంది చేస్తున్నామని. చూడండి లైట్లు ఎలా వేసారో. ఇప్పుడు 3 అవుతుంది. ముందే వేశారు. ఇటు సైడు ఎస్విఎం కాలేజ్ చూడొచ్చు మనం క్లియర్గా బిల్డింగ్. ఇక్కడ చూడండి 2 బిల్డింగ్లు ఉన్నాయి. అటు వెళ్తే మనకు 7th హాస్పిటల్ సైడు నిన్న వేసింది, మళ్ళీ ఈరోజు ఏమో మనకు తెలియదు. లైన్గా లైట్లు వేసారు చూడండి. బంద్ చేస్తా అని ఇప్పుడు చెప్పారు, మళ్ళీ నాకు ఫోన్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. చూడండి నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఉన్నాను. చూడండి చాలా వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి టైం 3:20 అవుతుంది. ఇంకా ఆఫీసర్లు తినడానికి వెళ్ళారు. ఇక్కడ చూడండి ఎంతమంది వ్యక్తులు వచ్చారో. మండే అంటే సంత, ఊరు ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. హాస్పిటల్ కాడ కూడా ఎక్కువగా వచ్చారు. అక్కడనే బ్రిడ్జు క్లియర్గా చూపిస్తాను నేను. చూడొచ్చు తహసీల్ వారి కార్యాలయం అని ఉంది, గద్వాల్ అని ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి పిన్ కోడ్ లేదు. ఇక్కడ తెలంగాణ సింబల్ కూడా లేదు, రీసెంట్గా పెయింట్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, చెట్లు వేసారు. ఎప్పటి నుంచో చూశాను నేను, చిన్న ఉన్నప్పటి నుంచి. ఈ మధ్యలో బాగా వస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత సీటింగ్ అరేంజ్మెంట్ ఉందో. ఇక్కడ ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. లెక్కకి ఈ టైం కల్లా రావాలి. అక్కడ ఎలాంటి టైమింగ్స్ లేవు. ఇక్కడ చూడండి ఎంతమంది జనం కూర్చోవడానికి ఏర్పాటు చేసినారు. కొద్దిగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. చాలా వెహికల్స్ వచ్చాయి. అక్కడొకటి, ఇక్కడొకటి, లాస్ట్లో ఒకటి ఆఫీస్ ఉంది. మళ్ళీ క్యాస్ట్ ఎందుకు అప్లై చేసావు అని అడగడం జరిగింది. నేను వచ్చేసి వాళ్ళకు చెప్పాను, ఏదైనా మళ్ళీ ఇబ్బంది వస్తుందేమో ఎలక్షన్ టైంలో నిలబడడానికి, సంవత్సరం లోపల ఉండాలి అని మళ్ళీ అప్లై చేశాను. నేను క్యాస్ట్ ఉంది కానీ నువ్వు ఎందుకు అప్లై చేస్తున్నావు అని పదే మేడం ప్రశ్నించింది. అక్కడ ఒక అధికారుల ఆఫీస్ ఉంది. నేను క్లియర్గా చెప్పాను, మీ సేవలో కూడా రావట్లేదు, ఇదే మళ్ళీ తీయడానికి అని చెప్పాను. ఎస్సీ మున్నూరు కాపుది రావట్లేదేమో అని చెప్పడం జరిగింది మీ సేవలో. కాబట్టి తీసుకునింది మేడం. చూడొచ్చు మనం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ మొత్తం రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించిన ఆఫీస్ ఇది, ఎంఆర్ఓ ఆఫీస్ అని అంటారు. ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక రూట్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అని ఉంది, గద్వాల్ డివిజన్, జోగులాంబ గద్వాల్ జిల్లా అని. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ బ్రిడ్జి కనపడుతుంది మనకు. ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్ వేసారు.
ఇక్కడ ఎంత మొత్తం బ్రిడ్జ్ ఎంత పైకి ఉంది చూడండి. ఇది కొద్దిగా ఆఫీస్ అనేది కిందకుంది, చాలా ఏళ్ళ నుంచి ఉంది ఆఫీసు. చూడండి ఇలా ఉంది, గడ్డి మొలిచింది ఇక్కడ. ఇగో అక్కడ కనపడేది పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఒక రూట్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్తగా రోడ్ వేసారు, అది చూపిస్తాను. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి రీసెంట్గా రోడ్డు వేసారు, ఇక్కడ సరిగా లేదని. చుట్టూ ఇక్కడ అక్కడ గ్రూప్ కట్టిన కాడ రాస్తున్నారు అప్లికేషన్స్. ఇక్కడ చూడొచ్చు మనం, అక్కడ ఇక్కడ రాస్తున్నారు చాలామంది. అప్లికేషన్ ఇక్కడనే రాపిస్తున్నారు, ఏమైనా మిస్టేక్లు పోతాయని. కొద్దిగా చదువు రానోళ్ళు కూడా ఇక్కడ చూడండి చెరుకు రసము బుడ్డలు అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి అటు సైడ్ చూస్తే కూడా జిరాక్స్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో. అక్కడ కూడా రాస్తున్నారు ఏమన్నా అప్లికేషన్స్ ఎవరికైనా రాయడానికి రాకపోతే. సార్ ఆడకాలం సార్ కొంచెం వానకాలం తక్కువ ఉంటుంది, ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలుగా సార్ తక్కువ జాతిలో వస్తున్నాం మేము, మాకు సాయం అన్న కోరుతాం సార్, చెప్పండి సార్. గిరాకీ బాగాలేదా ఈరోజు? లేదు సార్, బాగా గిరాకీ లేదు. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది గిరాకీ? పూర్తి ఎండాకాలం అంటే పప్పు కూడా వానలు పడుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి మేము? ఈరోజు అయితే ఏం లేదు. లేదు సార్. ఇంకేమని చెప్తా, ఇక్కడ ఎట్లున్నారు పబ్లిక్? బాగానే వస్తున్నారా ఎంఆర్ఓ ఆఫీస్కి? సార్ పబ్లిక్ ఈ తాళం వేసి తాళం తేమో సార్, తాళం అది అక్కడ తాళం వేసిన. ఆవు ఏం తాళం వేసిండు ఆయన? ఆయనకేం ఆయనకేం ఇబ్బంది అయింది అది కూడా చెప్పాను కదా సార్. మళ్ళా ఆయనకేమి ఇబ్బంది అయింది, ఆ తాళం ఎందుకు వేసినాడు ఎంఆర్ ఆఫీస్లో? మా జనం పోతా వస్తూ ఉంటారు, మా నాయకుడు మాకు సర్వీస్ జరగదు కదా అట్లా. ఇంకేమైనా చెప్తావు? మాకు లాభాలు వచ్చేవి మీ చేయమో సాయం చేయండి మీరు. సరే, ఒక గ్లాస్ ఎంత? గ్లాస్ ఎంత? 20 రూపాయలు సార్. 20 తాగు సార్, తాగు. ఈయన నాకు తెలిసిన పిల్లగాడు అన్నాడు. ఈ పిల్లగాడు వచ్చేసి మనకు ఇక్కడ అమ్ముతున్నాడు పైనాపిల్. ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నా, ఈరోజు మళ్ళీ జ్యూస్ తాగా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్ అని చెప్పుకొచ్చి అబ్బాయి జ్యూస్ ఇప్పుడే తాగాను, అక్కడ చెరుకు రసం అని అక్కడ మాట్లాడుతాను. ఇంకా నేను పోతున్నా ఫ్రెండ్స్. పూర్తి వీడియో వచ్చేసి వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. హౌ టు అప్లై ఇన్కమ్. ఓకే, ఇది ఇన్కమ్ అండ్ క్యాస్ట్ పేపర్లు. ఇట్లా పేపర్ పైన రాస్తే మనకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఈ అబ్బాయికి ఇంత పైసా ఆదాయం అని. ఇంకా వచ్చేసి క్యాస్ట్, ఇతని ఈ క్యాస్ట్ అని. ఇక్కడ వచ్చేసి బేటా వ్యక్తులను నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వచ్చేసి మనకు క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా రెసిడెన్స్ అని ఇది ఎక్కడైనా అవసరం పడేతోళ్ళు తీసుకుంటారు. ఈ 3 కలిపి 1000 రూపాయలు అని చెప్పారు. అదే మనం ఇప్పుడు చూసుకుంటే 135 రూపాయలు ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ 135 రూపాయలు. ఎలా అంటే 15 రూపాయలు పేపర్లు. ఓకే, 10 రూపాయలు లోపల స్టాంపు కొట్టాలి. అంటే వాళ్ళు గ్యారంటీ, స్టాంపు కొడితే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, పక్క ఇవ్వాల్సిందే. కాబట్టి లోపల స్టాంపు కొట్టాలి, అది కూడా చూపిస్తాను. ఇంకా వచ్చేసి 40 రూపాయలు బేటా రాపియడానికి, అది కూడా మనం రాసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఓకే, వీలైతే చూపిస్తాను. ఇక్కడ 70 రూపాయలు ఆన్లైన్, 45 రూపాయలు అక్కడ కట్టాలి. దాని పేరు మీ సేవకు కట్టాలి. వీళ్ళు పైన ఛార్జ్ చేశారు, దాంట్లోనే ఉంటుందేమో మనకు ఛార్జ్, కానీ మళ్ళీ వీళ్ళు సపరేట్ తీసుకున్నారు. అట్లా 70 రూపాయలు అయింది, 135 రూపాయలు అయింది ఇన్కమ్కి. అదే క్యాస్ట్కి నేను పేపర్లు ఒకటే తీసుకున్నాను, ఇంకా అప్లై చేసేది ఉంది. ఇది కూడా ఇన్కమ్ ఇంకా మధ్యలోనే ఆగిపోయింది. అది కూడా మొత్తం ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. ఇన్కమ్ వచ్చేసి క్యాస్ట్ వచ్చేసి 15 రూపాయలు, అక్కడ సేమ్ రాపియాలి 40-30 రూపాయలు అనుకోండి. మనకు వస్తే మనం రాయొచ్చు. ఇంకా 70 రూపాయలు దీనిలాగానే అనుకోండి, 125 రూపాయలు అవుతుంది. ఎంత? 135 రూపాయలు ప్లస్ 125 రూపాయలు, 260 రూపాయలు. ఇవి 260 రూపాయలు అవుతాయి. ఇంకొక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నా నీకు ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. అదే వేరే వ్యక్తికి ఇచ్చారనుకో 1000 రూపాయలు అంటారు. 1000 రూపాయలు ఏమనంటే నువ్వు పని వదిలిపెట్టుకొని రావాలి బాబు అని అంటారు. ఒకవేళ నువ్వు డీటెయిల్గా అడిగితే అన్న ఎందుకు ఇట్లా ఎక్కువ తీసుకున్నావు అని. ఇప్పుడు వచ్చేసి
ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ బేటర్ రాపించుకొని ఇది ఇయర్ పైన పేపర్ ఇయ్యదు, ఇవన్నీ ఇస్తారు. ఫోటో మనమే పెట్టుకోవాలి, ఇలా స్టాంప్ కొడతారు. జిరాక్స్ షాప్లో దొరుకుతాయి ఇన్కమ్ ఇవి. ఇది తీసుకుపోయి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే అక్కడ ఆర్డిఎం ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ పేరు ఏం పేరు ఉంది సమంగా తెలియట్లేదు. అక్కడ వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. అక్కడ ఒక సిగ్నేచర్ పెడతారు, ఆ సిగ్నేచర్ కోసం పోవాలి మనం. ఇక్కడ పెడతారు లాస్ట్లో. ఇది తీసుకుపోయి మనం మీ సేవకు పోవాలి. మీ సేవకు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటారు. సార్ సైన్ ఇట్లా స్కాన్ చేస్తారు. ఇట్లా అది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టినది. ఇలా వచ్చేసి మనం ఎంత కట్టాము ఇక్కడ చూడొచ్చు, చూపిస్తాను క్లియర్గా. మళ్ళీ అక్కడ తిప్పి క్యాస్ట్ కూడా సేమ్ అప్లై చేసుకోవాలి. నేను అప్లై ఇంకా మధ్యలోనే అయిపోయింది. మళ్ళీ ఇన్కమ్ ఇది తీసుకుపోయి అక్కడనే ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. మళ్ళీ క్యాస్ట్ కూడా అక్కడనే ఇవ్వాలి. ఈ రెండు ఒకేసారి చేసుకోండి. ఒకవేళ పాతది ఉన్నా కానీ కొత్తది చేసుకోండి, కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయంట. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందో తెలియదు. కాబట్టి మళ్ళీ క్యాస్ట్ అప్లై చేస్తున్నాను. ఇది ప్రాసెస్.